నమస్కారం. మనకి జ్వరం వచ్చినప్పుడు వెంటనే థర్మామీటర్ పెట్టి చూస్తాం కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఆ చిన్న పరికరం చూపించే నెంబర్ని మనం గుడ్డిగా ఎలా నమ్మేస్తామని? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రశ్న వెనుక సైన్స్ గతిని మార్చేసిన ఒక పెద్ద కథ దాగుంది. పదండి, ఈరోజు ఆ కథేంటో తెలుసుకుందాం. అవును, అసలు పాయింట్ అదే. థర్మోమీటర్ నిజంగా మన బాడీ టెంపరేచర్ని కొలుస్తుందని గ్యారంటీ ఏంటి? ఆలోచించండి. అదో చిన్న గాజుగొట్టం, అందులో కాస్త పాదరసం ఉంటుంది, అంతే. దానికి మన శరీరానికి మధ్య సంబంధమేంటి? అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఫిజిక్స్ చరిత్రలో జరిగిన ఒక పెద్ద పొరపాటు గురించి తెలుసుకోవాలి. సరే, ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం కాస్త టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఒకానొక టైంలో ఫిజిక్స్లో, మరీ ముఖ్యంగా థర్మోడైనామిక్స్లో ఒక పెద్ద సమస్య ఉండేదన్నమాట. కొన్ని చాలా ముఖ్యమైన నియమాలు కనిపెట్టారు, కానీ వాటన్నిటి ఫౌండేషన్లోనే ఒక పెద్ద క్రాక్ ఉండేది. అప్పటికే సైంటిస్టులు ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇలా 3 నియమాలని కనుక్కున్నారు. అంటే ఎనర్జీ, హీట్, వర్క్ మధ్య ఉన్న రిలేషన్ని చెప్పే ఈ రూల్స్ సైన్స్లో ఒక పెద్ద బ్రేక్ త్రూ లాంటివి. కానీ ఈ గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నిటికీ ఒక చిన్న కానీ చాలా చాలా ఇంపార్టెంట్ పునాది మాత్రం మిస్ అయింది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఈ నియమాలన్నీ టెంపరేచర్ అనే మాటను పదే పదే వాడాయి. కాని అసలు ఈ టెంపరేచర్ అంటే ఏంటి, దానికి సైంటిఫిక్ డెఫినిషన్ ఏంటి అని ఎవ్వరూ కరెక్ట్గా చెప్పలేదు. ఓకే, టెంపరేచర్ అంటే అందరికీ తెలుసులే అని లైట్ తీసుకున్నారు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారనుకోండి, కాని దాని ఫౌండేషన్ని సరిగ్గా చెక్ చేయలేదు. పైకంత గ్రాండ్గా కనిపించినా అదెప్పుడైనా కుప్పకూలిపోవచ్చు కదా. టెంపరేచర్కు సరైన డెఫినిషన్ లేకపోవడం వల్ల మొత్తం థర్మోడైనమిక్స్ పరిస్థితి కూడా అచ్చమలాగే తయారైంది. అయితే లక్కీగా ఈ ఫౌండేషన్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికింది. అదే జీరోత్ లా. కొన్ని దశాబ్దాల తర్వాత, అంటే 1930లలో రాల్ఫ్ హెచ్ ఫౌలర్ అనే ఒక సైంటిస్ట్ ఈ సమస్యను పట్టుకున్నారు. అందరూ చూసి చూడనట్టు వదిలేసిన ఒక చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ నిజాన్ని ఆయన గమనించారు. ఇక ఈ నియమం పేరు వెనుక ఒక ఫన్నీ స్టోరీ ఉంది. ఇది మిగతా అన్ని నియమాల కంటే చాలా బేసిక్, చాలా ఫండమెంటల్ అన్నమాట. సో దీనికి ఫస్ట్ లా కన్నా ముందు ప్లేస్ ఇవ్వాలి. కానీ అప్పటికే ఫస్ట్, సెకండ్, థర్డ్ లాస్కి పేర్లు పెట్టేశారు. మరేం చేయాలి? అందుకే చాలా స్మార్ట్గా దీనికి జీరోత్ లా అని పేరు పెట్టారు. అంటే సున్నావ నియమం అని. అసలు ఈ జీరోత్ లా ఏం చెప్తుంది? చాలా అంటే చాలా సింపుల్. ఏ అనే వస్తువు బి అనే వస్తువుతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అనుకుందాం. అలాగే బి అనే వస్తువు సి అనే వస్తువుతో కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏ, సి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి, అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలా అనుకుందాం. జో అనే వ్యక్తి లూయి అంత హైట్ ఉన్నాడు. మో అనే వ్యక్తి కూడా లూయి అంత హైటే ఉన్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా జో, మో కూడా సేమ్ హైట్ ఉన్నట్టే కదా. జీరోత్ లా కూడా ఇంతే సింపుల్. కాని చూడటానికి ఇంత సింపుల్గా ఉన్నా సైన్స్ ప్రపంచంలో ఇది ఒక గేమ్ చేంజర్. ఇందాకట్నుంచి మనం థర్మల్ ఈక్విలిబ్రియం అనే మాట వాడుతున్నాం కదా, మరి దాని అర్థమేంటో చూద్దాం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఉష్ణ సమతుల్యత. ఇది కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్. 2 వస్తువులని పక్కపక్కన పెట్టినప్పుడు వాటి మధ్య హీట్ ఎక్స్చేంజ్ ఆగిపోయింది అనుకోండి, ఆ స్టేట్నే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ 2 వస్తువులు ఒకే టెంపరేచర్కి చేరుకున్నాయి అన్నమాట. దీనికొక మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చల్లగా ఉన్న స్టీల్ స్పూన్ని వేడివేడి సూప్లో పెట్టారనుకోండి, ఏమవుతుంది? మొదట వేడిగా ఉన్న సూప్ నుంచి హీట్ చల్లగా ఉన్న స్పూన్లోకి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత స్పూన్ ఇంకా వేడెక్కడం ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సూప్, స్పూన్ రెండూ ఒకే టెంపరేచర్కొచ్చేశాయి. ఆ పాయింట్నే మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, ఇప్పుడు మనకు జీరోత్ లా అంటే ఏంటో తెలుసు, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం. థర్మామీటర్లు అసలు ఎలా పనిచేస్తాయి? మనం థర్మామీటర్ని నాల్క్ కింద పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన శరీరం నుండి హీట్ థర్మామీటర్లోకి ఫ్లో అవుతుంది. ఇది ఎంతసేపు జరుగుతుంది? మన శరీరం, ఆ థర్మామీటర్ రెండూ ఒకే టెంపరేచర్కి, అంటే థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేంతవరకు. ఆ పాయింట్లో థర్మామీటర్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడే ఉందే అసలు మ్యాజిక్. ఈ జీరోత్ లా వల్లే మనం థర్మామీటర్ రీడింగ్ని నమ్మగలుగుతున్నాం.
ఇక్కడ మన శరీరం ఏ అనుకుంటే అదే థర్మామీటర్ బితో థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఆ థర్మామీటర్ బి అనేది దానిమీద ఉన్న స్కేల్ సితో ఆల్రెడీ క్యాలిబ్రేట్ అయి ఉంటుంది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు సి. సో జీరోత్ లా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే ఆ స్కేల్ చూపించే రీడింగ్ మన బాడీ టెంపరేచరే. చూడ్డానికి ఇంత సింపుల్గా ఉన్న ఈ రూల్ అసలు ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ ఈ జీరోత్ లా అనే ఫౌండేషన్ లేకపోతే దానిమీద కట్టిన ఫస్ట్, సెకండ్, థర్డ్ లాస్ అంటే మొత్తం థర్మోడైనమిక్స్ అనే బిల్డింగే కుప్పకూలిపోతుంది. అసలు టెంపరేచర్ అనే కాన్సెప్ట్కే మీనింగ్ ఉండదు. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1700ల కాలంలో డేనియల్ ఫారెన్హైట్ మొదటిసారిగా నమ్మకమైన థర్మోమీటర్లను తయారుచేశారు. ఆయనకి అప్పుడు ఈ జీరోత్ లా గురించి తెలీదు. కానీ తెలియకుండానే ఆయన దాని ప్రిన్సిపల్స్నే ఫాలో అయ్యి వాటిని తయారుచేశారు. ఇంకో విషయం, ఇప్పుడు ప్రపంచం మొత్తం సెల్సియస్ వాడుతున్నా యునైటెడ్ స్టేట్స్ లాంటి కొన్ని దేశాలు ఇప్పటికీ ఫారెన్హైట్ స్కేల్నే వాడుతాయి. సరే, ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన కళ్ల ముందే ఉన్న ఇంత సింపుల్ నిజాన్ని కనుక్కోడానికే సైంటిస్టులకే కొన్ని దశాబ్దాలు పట్టింది. మరి మన చుట్టూ మనం రోజూ చూస్తూ కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నా ఇలాంటి ఇది చాలా సింపుల్ కదా అనుకునే ప్రాథమికమైన నిజాలు ఇంకా ఎన్ని దాగున్నాయో కదా, ఆలోచించాల్సిన విషయమే.